దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకు ఒక్కటే రీతిగా ఉండును. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనము. ప్రభునందు ప్రియులారా, దేవుడు మారని వాడై ఉన్నాడు. ఆయన సర్వకాలాల్లో సదాకాలము తన యొక్క ప్రేమ ఆత్మీయతర విషయములలో మన పట్ల ఒకే రీతిగా వ్యవహరిస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు ఏ రీతిగానైతే నిరంతరము ఒకే స్థితి అందున్నాడో, కుమారుడైన యేసుక్రీస్తు కూడా అలాంటి సారూప్యతను కలిగి ఉన్నవాడుగా పరిశుద్ధ లేఖనము ద్వారా తెలియజేయుచున్నాడు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనములో, యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు అని వాక్యం తెలియజేయుచున్నది. ప్రభునందు ప్రియులారా, వాస్తవమైనటువంటి దేవుని యొక్క స్థితిగతులను మనము గమనించాలి. మార్పు లేనివాడు అనంటే ఆకారములో మార్పు కాదు, ఆయన యొక్క గుణలక్షణాలు. యేసుక్రీస్తునందు దైవికమైనటువంటి స్థితిలో ఏమాత్రము మార్పు లేదు. ఆయన మహిమలో మార్పు లేదు. ఒక విషయంలో మనలను రక్షించుట కొరకు పరలోకం నుండి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ మహిమను, దైవికమైనటువంటి శక్తిని కొద్దిగా ఆయన ప్రక్కన పెట్టి ఉన్నాడు. కానీ సశరీరుడిగా ఈ లోకములో తాను మానవుల కొరకు చేయవలసిన రక్షణ కార్యము నిమిత్తమై ఆయన పరిపూర్ణమైన మానవుడిగా వ్యవహరించున్నాడు. అయితే యేసుక్రీస్తులో దైవికమైన మహిమ, శక్తి, సామర్థ్యము ఏ మార్పు లేనిదిగా ఉన్నది అని వాక్యం తెలియజేయుచున్నది. అవును, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడై ఉన్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయములో 16-17 వచనములలో ఈ మాటలు తెలియజేయుచున్నాడు. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమునైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు అని వాక్యము తెలియజేయుచున్నది. కాబట్టి ఈ దినాన్ని మారని దేవుని యందు విశ్వాసమును కలిగి జీవించగలిగినప్పుడు నీ జీవితము సురక్షితముగా క్షేమముగా ఉండగలం. అట్లాంటి యేసుక్రీస్తునందు నీ నమ్మకము ఎప్పటికీ తప్పిపోకుండా నీవు జాగ్రత్త పడగలిగితే నీ విశ్వాసమును, నమ్మకమును బట్టి నీవు మార్పు లేని దేవుని యొక్క ప్రేమను పొందుతావు. మార్పు అనగా దేవుని ప్రేమలో మార్పు లేదు, దేవుని యొక్క ఆదరణలో మార్పు లేదు, దేవుని యొక్క సంరక్షణలో మార్పు లేదు. ఆయన ఏదైతే వాగ్దానం ఇచ్చున్నాడో ఆ ప్రకారంగా నెరవేర్చువాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చువాడు, మాటను మార్చేవాడు కాదు. కాబట్టి దినాన్ని యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా మన పట్ల ఉండి ఉన్నాడు. అట్టి మార్పు లేని యేసుక్రీస్తునందు నీవు విశ్వాసం ఉంచిన ఎడల దీవించబడతావు, రక్షించబడతావు. కాబట్టి స్థిరమైన దేవుని యందు విశ్వాసమును కలిగి నీ జీవితకాల పర్యంతము ఆయన సేవలో కొనసాగు. దేవుని కృప మీకు తోడయుండును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవానికి స్తోత్రాలు. దివ్యమైన నీ వాక్యము చేత మమ్మల్ని సంధించి బలపరిచి ఉన్నావు. మేము ఆరాధించే దేవుడు మారిపోడు, మార్పు లేనివాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడని ఒక ధైర్యమును, నిరీక్షణను మాలో కలిగింపు చేస్తున్నావు. ఈ దినాన్ని మా భక్తి ఎవరికి చేస్తున్నాము, ఎలాంటి దేవునిని ఆరాధిస్తున్నాము తెలియకుండా, ఆరాధించకుండా విశ్వాసమును కలిగిన దేవా, నీ సన్నిధానములో నిరీక్షణను మాకు కలిగింపజేస్తున్నావు. దేవా, మా ఆరాధనకు యోగ్యుడు, మా పూజలకు యోగ్యుడు అయినటువంటి నీవు నీ సన్నిధానపు దీవెనలతో మమ్మల్ని నింపి నడిపిస్తున్నావు, ధైర్యం ఇస్తున్నావు. ప్రభా, ఆందోళన చెందనవసరం లేదు. నీవు ఆరాధించే దేవుడనైన నేను మార్పు లేని వాడనని, నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నానని ధైర్యమిస్తున్నావు. కనుక మా ప్రభువా, మా ప్రతి పరిస్థితులకు, ప్రతి సమయమునకు మీ సహాయము, తోడ్పాటు, సన్నిధిని మాకు తోడుగుంచుమని దేవా నీ సన్నిధిని ప్రార్థిస్తున్నాం. ఈ దిన పరిచర్యలలో, మా రాకపోకలలో, జీవనోపాధులలో తోడై ఉండండి. మంచి ఆరోగ్యం ఇవ్వండి, సంపూర్ణమైన శక్తిని కలుగచేయండి. పరిపూర్ణమైన నిశ్చలమైనటువంటి
విశ్వాసములో మమ్మల్ని పెంపొందింపు చేసి దేవా నీ రక్షణకు పాత్రులుగా చేసి మీరే మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్.